నిర్వాహకులు సభాధ్యక్షులు శ్రీ విశ్వేశ్వరరావు గారు, లిటిల్ ఛాంపియన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అదేవిధంగా అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అదేవిధంగా శ్రీ మహబూబ్ గారు, దోస్తీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ సంఘ సేవకులు, కార్యక్రమానికి వచ్చేసిన అందరూ పాల్గొనే పిల్లల తల్లిదండ్రులు, ఇతరులందరికీ నా నమస్కారాలు. పాల్గొంటున్న పిల్లలకు శుభాశీస్సులు. మరి విశ్వేశ్వరరావు గారి కార్యక్రమాన్ని గురించి ఒక 10 రోజుల క్రితం చెప్పడం జరిగింది. చాలా సంతోషించడం జరిగింది. వాళ్ళు సాయంత్రం ఏమో అనుకున్నాను, మార్గం మధ్యలో అన్నుడు వేరే ఊరెళ్తుంటే మళ్ళీ ప్రోగ్రాం ఉదయం తెలిసి ఇంటికి రావడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమానికి హాజరైన మాధవ్ గారు కానీ మహబూబ్ గారు కానీ మంచి సేవా కార్యక్రమంలో పాల్గొంటుంటారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ చేతిలో నిర్వహించబడాలని కోరుకుంటున్నాను. తద్వారా లభించిన ఈ అవకాశాన్ని ఈ పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలు మంచి అవకాశంగా తీసుకొని ఇందులో మంచి స్థానాలను సంపాదించి, ఎందుకంటే డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. ఎందుకంటే 3 కేటగిరీల్లో పిల్లలు పాల్గొంటారు. వాళ్ళందరూ కూడా మంచిగా రాణించాలని, ఒకవేళ గెలిచిన వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పార్టిసిపేట్ చేసి ప్రైజ్ రాని వాళ్ళు కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా భావించాలి. ఎందుకంటే పార్టిసిపేషన్ ఇదే స్పోర్ట్. దాన్ని గెలిచినా ఓడినా, అంటే అవార్డు వచ్చినా రాకపోయినా, ఫస్ట్ ప్రైజ్ వచ్చినా రాకపోయినా పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలా పోటీలో పాల్గొంటుంటేనే మన తప్పులు తెలుస్తుంటాయి. కాబట్టి పిల్లలు భవిష్యత్తులో మరిన్ని పోటీలో పాల్గొని తమకున్న స్టేజ్ ఫియర్ పోగొట్టుకొని, అదేవిధంగా తమకంటే బాగా చేసిన వాళ్ళ ద్వారా తెలుసుకుంటూ ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకోవడం, ఇంకా మంచి కోచెస్ లేదా ఇంకా మంచి ప్రాక్టీస్ చేసి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ విశ్వేశ్వరరావు గారు. మధుసూదనరావు గారు, అమ్మారావు గారికి అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజుల్లో కూచిపూడి భరతనాట్యం అంటే కనుమరుగైపోతున్న రోజుల్లో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహించి మీ గురు విద్య ద్వారా మిమ్మల్ని భరతనాట్యం కూచిపూడి నేర్పిస్తూ మీరు మంచి పొజిషన్లో ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు విశ్వేశ్వరరావు ఫస్ట్ నుంచి కూడా దాదాపు గత 15 సంవత్సరానికి కూడా చాలా సంతోషంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మీ ప్రతిభను గుర్తించి ఈ విశ్వేశ్వరరావు గారు మిమ్మల్ని అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. మీ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో విశ్వేశ్వరరావు గారు ఇచ్చిన ప్రోగ్రాం చేసిన మమ్మల్ని పిలిచి ప్రత్యేకంగా పిలిచి మమ్మల్ని ఇచ్చేసి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో కూచిపూడి భరతనాట్యం కనుమరుగైపోయిన రోజుల్లో ఎప్పుడు కూడా పట్టించుకున్న రోజుల్లో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహించి చేస్తున్నందుకు చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు షేక్ మహబూబ్, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్. థ్యాంక్ యూ. శ్రీనివాసరెడ్డి గారు రెడీ సార్. ఎంఆర్ఓ గారు ఒక్క నిమిషం మాట్లాడుకోవచ్చు. కృషి చేస్తుంటారు. నాకు చాలా మిత్రులు కూడా ఒక క్యాడర్కి వెళ్ళినా కూడా ఈరోజు కూడా అన్న ఏంటి కార్యక్రమం ఎలా ఉంది, ఎలా చేస్తున్నావు అని ఎప్పుడు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు హైదరాబాద్లో కూడా వాళ్ళ ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రోగ్రాం ఉన్నది. అయినప్పటికీ కూడా మన కార్యక్రమానికి నా మిత్రులు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇది మీకోసం వచ్చారు, నా కోసం కాదు. మీరందరూ పిల్లలందరి కోసం వారు రావడం జరిగింది. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు అనగానే ఆయన సగం పేరు చీమగుర్తి వరకు ముందు రీబ్యాక్ అయ్యి ఈ కార్యక్రమానికి
వారు రావడం అనేది చాలా సంతోషం. ఒక అధికారిగా కాకుండా మధుసూదన్ రావు గారంటే ఒక మంచితనానికి, ఒక విలువలకి, అలాగే సేవా గుణానికి ఆయన పెట్టింది పేరు. ఎన్నో సేవా కార్యక్రమాలు వారు నిర్వహించారు. ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. మీ చిన్నారుల కోసం, మా కోసం, మనందరి కోసం వారి ఇక్కడికి రావటం చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.